సారథ్యం సందిగ్ధం. కొలిక్కిరాని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ. ఇద్దరు కీలక ఆశావహుల పరస్పర ఫిర్యాదులు. జిల్లా అధ్యక్ష ఎన్నిక వివాదాస్పదం కావడంతో మరింత జాప్యం. పాపం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, ఇంకెప్పుడా అని. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక మరింత జాప్యమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సంస్థాగతంగా అర్హత సాధించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆలస్యమయ్యే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. సంస్థాగతంగా మొదటి నుంచి ఉన్న వారికి రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు కట్టబెట్టాలా, లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అంటే ఏం లేదు. ప్రధానంగా నడుస్తున్న డిస్కషన్ ఏంటంటే బండి సంజయ్కి ఇవ్వాలా, ఈటెల రాజేందర్కి ఇవ్వాలనే ప్రధానంగా చర్చ నడుస్తుంది. అయితే ఇంకొంతమంది చాలామంది డీకే అరుణ, మన మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర, రఘునందన్ వీళ్ళు కూడా అడుగుతున్నారంట మాకు కూడా ఇవ్వమని చెప్పి. అయితే ప్రధానంగా అయితే ఈటెల రాజేందర్కి బండి సంజయ్కి మధ్య చర్చ నడుస్తుంది. మరి ఈటెలకి ఇస్తేనేమో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళని కాదని కొత్త వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఒక వర్గం గొడవ చేస్తారు. పోనీ బండికి ఇస్తే ఇంకో వర్గం గొడవ చేసే పరిస్థితి కనపడుతుంది. మరి ఎలా ఇవ్వాలి, ఏం చేయాలనే దానిపై బీజేపీ ప్రస్తుతానికి తలలు పట్టుకుంది. అంతేకాకుండా ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్ నాయకులు పోటీ పడుతున్న సందర్భంలో ఎవరికి బాధ్యతలు కట్టబెట్టాలన్నది అధినాయకత్వానికి సవాల్గా మారిందన్న అభిప్రాయం పార్టీల్లో వ్యక్తమైంది. దీనికి తోడు ఆశాభావుల్లో ఇద్దరు ముగ్గురు కీలక నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవటం జాతీయ నాయకత్వానికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందని ప్రచారం జరుగుతుంది. నాయకుల పరస్పర ఫిర్యాదులపై జాతీయ నాయకత్వం ఆరా తీస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎన్నిక ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. సో దీంతో పాటుగా మొన్న ప్రకటించారు జిల్లా అధ్యక్షులు, ఇది కూడా కొంత గొడవైంది. ఇప్పటికీ ప్రకటించిన 19 మంది జిల్లా అధ్యక్ష ఎన్నిక సందర్భంగా నవయువ తరానికి పట్టం కట్టినా సామాజిక న్యాయం పాటించలేని విమర్శలు వచ్చాయి. దీంతో 11 జిల్లాలను పెండింగ్లో పెట్టారు. స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరో 8 జిల్లాలు కూడా పెండింగ్లో పెట్టారు. రాష్ట్రంలో కీలకంగా ఉన్న తమకు ఒక్క జిల్లా అధ్యక్ష పదవి కూడా కేటాయించలేదంటూ యాదవ సామాజిక వర్గం నాయకులు ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం ముట్టడించారు. ఇప్పటికే ప్రకటించిన 19 జిల్లా అధ్యక్ష పదవుల్లో మహిళలకు చోటు ఇవ్వలేదు. దీంతో మిగతా 19 జిల్లా అధ్యక్ష పదవుల్లో మహిళలకు ఎన్ని తగ్గుతాయని కూడా ఉత్కంఠంగా ఉంది. ఈ ప్రకటించారు కానీ దీంట్లో ప్రధానంగా ఎక్కువ సీట్లు రెడ్లకు ఇచ్చారు అనే ఒక వార్త కూడా వినపడుతుంది. ప్రధానంగా మరి చూడాలి దీన్ని ఎలా దాటుకొని ముందుకెళ్తుంది బీజేపీ. ఈ జిల్లా అధ్యక్షులంతా పూర్తయిన తర్వాతే రాష్ట్ర అధ్యక్షులను ప్రకటిస్తారని చూడాలి. అయితే తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ లాంటి ఎన్నికలు వెంటనే ఉన్నాయి. మరి ఇంకొంచెం వీళ్ళు డిలే చేసే కొందికి అధ్యక్షుడు ఎప్పుడు రావాలి, అధ్యక్షుడు ఎప్పుడు పార్టీపై పట్టు సాధించాలి, ఎప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళాలి అని బీజేపీ నాయకులు పాపం కార్యకర్తలు తెగ బాధపడుతున్నారంట.